జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్న మననేత ఇతడన్న జననేత జగనన్న మననేత ఇతడన్న జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని ఒంగోలులోని 19వ డివిజన్ బ్యాంకు కాలనీలో 4వ లైన్ నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం నందు ముఖ్య అతిథిగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు పాల్గొని డివిజన్ నాయకులకు కార్యకర్తలకు బూత్ ఇన్ఛార్జీలను నియమించి వారికి దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా 19వ డివిజన్ కు సంబంధించి నూతన అధ్యక్షునిగా రాజేష్ ను ఎన్నుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు కార్యకర్త సమిష్టిగా ఏకతాటిపై పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులలో నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావం ఉంటే ప్రజల్లో విశ్వాసం చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ విజయానికి అందరి భాగస్వామ్యం అత్యంత కీలకమని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకునికి ధైర్యం నూరిపోస్తూ భవిష్యత్ కార్యాచరణకు స్పష్టమైన మార్గదర్శకతను అందించారు. ఈ ఆత్మీయ సమావేశంలో నగర అధ్యక్షులు కటారి శంకర్, బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, 49వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పాలడుగు రాజీవ్, ఎస్టీ సెల్ మహిళా నాయకురాలు పేరం ప్రసన్న, ఖలీల్, బుజ్జి, జి వెంకటేశ్వర్లు, నగర బీసీసీఎల్ అధ్యక్షులు సుతారం శ్రీనివాసులు, ఏ రామాంజనేయులు, ఎం అశోక్, జి కోటేశ్వరరావు, శ్రీకాంత్, హరిబాబు, నాయక్, కోటి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారం. చాలా మంది తెలియక కమిటీలంటే ఏదో పార్టీకి దగ్గరగా ఉండి వీళ్ళు సంపాదించుకుంటారనుకుంటారు. సంపాదించుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారమ్మా. మీరందరూ అధికారం ఉన్నప్పుడు దోచుకున్న వాళ్ళే వెళ్ళిపోయారు. పార్టీ పిచ్చున్నోళ్లే మిగిలారు. రాజేష్కి అధ్యక్షుడిగా పాపం ఈ 6 నెలల నుంచి కష్టపడి వచ్చి పనిచేస్తా ఉంటే ఇదేదో ఆయనకు లాభం వచ్చే పనాలా, దానికి కూడా పోటీ. ఇది బాధ్యత. ఇది బాధ్యత. ఈ 5 సంవత్సరాలు మాతో నలిగి పనిచేయాల. అయితే నేను మాట ఇస్తున్నా, నేను గత పాలకుల్లాగా వాడుకొని వదిలేసే రకం కాదు రాజేష్. ఈ బూత్ కమిటీ సభ్యులకు కూడా మాట ఇస్తున్నా, నేను వేరే ఊర్లో, మా ఊరు ఒంగోలులోనే ఉంటా, అటుపక్క సత్యనారాయణ ఇల్లు లేదంటే పార్టీ ఆఫీస్ ఇక్కడ మీ దగ్గర అవైలబిలిటీ ఉంటా. పని చేయించుకొని వాడుకొని వదిలేసే రకం కాదు. దోచుకున్న వాళ్ళు పారిపోయారు, పార్టీలు మారారు. ఉద్యోగాలు కంపెనీలు మారినంత ఈజీగా ఇవాళ పార్టీలు మారుతున్నారు అవకాశాల కోసం, అవసరాల కోసం. అలా కాదు. నేను అంటే రాజకీయ నాయకులు ఇలా చెప్తారనుకోవచ్చు. మీరు నా గురించి, నేను ఇక్కడే ఈ ఊర్లో పెరిగినండే కాబట్టి మీరు తెలిసిన వాళ్ళు అడిగితే కూడా మీకు అర్థమవుతుంది. నేను మీ అందరికీ బాధ్యత వహిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాట్లాడబోతున్నాను. జగనన్న చేసిన పథకాలు మనందరికీ గుండెల్లో ఉన్నాయి. ఆయన ప్రతి మనిషిని తనకు ఒక అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేసినందుకు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలనే తపనతోటి ఆయన ఎన్ని సంక్షేమాలు చేశాడో మీరందరూ గమనించాలి. అంటే జగనన్న అనుకునే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనుకునేది ఏంటంటే, మనందరి మీ కుటుంబాల కంటే మీరు ఒక పని చేస్తుంటారు, మీకు అసిడోడుగా కొంత ప్రోత్సహిస్తే మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. స్వావలంబనతోటి కుటుంబాలు బాగుపడితే రాష్ట్రం ఆటోమేటిక్గా బాగుపడుతుంది అనేది ఆయన ఉద్దేశం. ఇవాళ మీ పిల్లల్ని మంచి చదువులు కానీ ప్రభుత్వం చదివించగలిగితే ఆ పిల్లలు మంచి ఉద్యోగాల్లోకి వచ్చి మీ కుటుంబాలని కనీసం తర్వాత తరం కన్నా పేదరికం లేని
రాష్ట్రంగా ఉండాలని, అందరూ మధ్యతరగతి పైన ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మనందరం ఒకసారి గుండెల మీద చేసుకుంటే గత 5 సంవత్సరాల్లో పేదవాడికి బతకటం కష్టం అని ఎక్కడున్నా అనిపించిందో తల్లి ఆలోచన చేయండి. ఏ కష్టంలోనైనా బతకటం కష్టం అనిపించిందా? మనం నాకు తెలిసి నాకు తెలిసి 45 ఏళ్ళు 50 ఏళ్ళు చూస్తున్నా. చాలా పెద్దవాళ్ళకి పేటేస్తూ పెద్దవాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటూ వారికి నచ్చిన పేపర్లో మంచి ప్రభుత్వం, సుపరిపాలన, అందమైన తెలుగు పదాలు మాట్లాడుతూ అబద్ధాన్ని తేనె పూసినట్టు పూసే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ మోసం మనందరికీ ఎన్నికల్లో అలీగాని హామీలు చెప్పి మనకంటే ఎక్కువ సంక్షేమాలు చేస్తానని, మన పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తానని, ఈ లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇట్లా అనేక అబద్ధాలు చెప్పి ఆయన అధికారంలోకి వచ్చి తెలియకుండా మర్చిపోతారు ప్రజలనే ఉద్దేశంతో ఆయన నటిస్తా ఉంటే గట్టి నిద్రలోకి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ అంతా ఉద్యమం చేసి మీకు తల్లికి వందనం వచ్చేటట్టు చేశాం. తల్లికి వందనం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడితో మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని మనకు అతని అబద్ధాలు నమ్మి అవకాశం ఇచ్చినా కూడా అతను అబద్ధాలుగా మిగల్చకుండా ముక్కు పిండి ప్రజల పక్షాన ఉండిన ముక్కు పిండడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నాడు. దాంట్లో భాగంగా ఆయన ఓట్ల మీదకి వస్తా ఉంటే ఏ ఊరు పోతున్నా ఆయన హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వడానికి భయపడుతున్నారు. ఈ ప్రభుత్వం హెలికాప్టర్ ఆయన దిగితే లక్షల మంది జనం వస్తారని, ఆ జనాన్ని చూస్తే ఇప్పుడే మార్పు వచ్చి తిరగబడతారని భయపడుతున్నాడు. రోడ్డును వస్తే రోడ్డును అడుగడుగున ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళ మీద రాళ్లు చెప్పులేపిస్తున్నాడు. ఆయనే రాళ్లు చెప్పులేసి మన మీద కేసులు పెట్టి మన వాళ్ళని 40 మందిని జైల్లో పెట్టాడు. మన పొదిలిస్తే మనందరూ తెలుసు, గత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మనందరూ దాదాపు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం. తర్వాత గత 5 సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్ని పాలించడం జరిగింది. ఆ టైంలో ఆయన ఏదైతే మేనిఫెస్టో పెట్టారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా పీచా తప్పకుండా పాటించడం జరిగింది. ప్రతి పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, ప్రతి వారికి కూడా ఏదైతే ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థను తెచ్చి వాలంటీర్ని నియమించి వారి ద్వారా ప్రతి ఇంటికి ఒక 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని నియమించి ఎవరైతే ఆ ఇంటికి సంబంధించి ఏ పథకానికి అర్హులో వాలంటీర్ ద్వారా వారికి తెలిపి వాళ్ళకి ప్రతి పథకం వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి అందించడం జరిగింది. అదేవిధంగా కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు మరి బంధువులు కూడా ఒకళ్ళొకళ్ళు కలవని పరిస్థితుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఇంటికి వచ్చి మెడిసిన్స్ ఇవ్వటం కానీ, ఎవరికన్నా కూడా కరోనా పాజిటివ్ అయిన వారిని వెంటనే కరోనా దీని క్వారంటైన్ పంపేయటం, వారికి టాబ్లెట్స్ అన్ని సప్లై చేయటం అన్ని చేయటం జరిగింది. ఇండియాలోనే మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా అందరినీ ఆ రకంగా ఆదుకున్నాడంటే కేవలం అప్పుడు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలని అందరూ మెచ్చుకోవడం జరిగింది. ఆ విధంగా మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అందరికీ అందేటట్టు చేశారు. తర్వాత మరి 2004 ఎలక్షన్ ముందు ఈ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఎన్నో హామీలు అమలుగానే హామీలు ఇచ్చి ఆశ చూపించారు. అన్ని హామీలన్నీ డబుల్ చూపించారు. ప్రజలు కూడా అది ఇస్తారని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డోర్ టు డోర్ ఇస్తున్నారో అదే విధంగా ఇస్తారని నమ్మకం జరిగింది. కానీ పూర్తిగా అసలు వాలంటీర్ వ్యవస్థనే తీసేయటం, అసలు అటువంటి ఇప్పటికీ 1 ఇయర్ దాటిపోయింది. వారు ఇచ్చిన సూపర్ 6 అదేవిధంగా 143 హామీలు కూడా ఇచ్చారు. ఏ హామీ కూడా వారు చెప్పినట్టుగా ఒక్కటి కూడా కరెక్ట్గా పేదలకు అందట్లేదు అనేది మనందరూ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పటికే సంవత్సరం దాటింది. సంవత్సరానికి ఎన్డీఏ కూటమి మీద ఎక్కువగా వ్యతిరేక భావాలు ఎక్కువగా వచ్చినాయి. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా
ఇప్పుడు ఏదైనా రైతుల విషయం కానీ ఏదైనా పరామర్శ విషయంలో కానీ బయటకు వచ్చి వేరే ఊర్లకు వచ్చినప్పుడు ఆ ప్రజల యొక్క ర్యాలీకి రావడం చూసి ఇండియా కూటమి ఓచుకోలేని పరిస్థితి. ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా ఎలక్షన్లు ముందే రావచ్చు, జమిలీ ఎలక్షన్ అంటున్నారు. వచ్చినప్పుడు ఎవరైతే గతంలో మనకి మంచి పాలన ఇచ్చారో అటువంటి మంచి పాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకి రవి గారిని మంచి సమర్థవంతమైన నాయకుడు, చిన్ననాటి నుంచి స్టూడెంట్ విద్యార్థి దశ నుంచే కూడా రాజకీయాల్లో మరి రావటం, అక్కడి నుంచి అంచెలంచెలుగా మరి గతంలో జిల్లా అధ్యక్షుడిగా చేశారు. అదేవిధంగా గతంలో అప్పుడే ఎమ్మెల్యే టికెట్ దాకా కూడా రావటం, అప్పట్లో కొన్ని కారణాల వల్ల రాబోవటం జరిగింది. కానీ ఇటువంటి కష్ట పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్షంలో ఉన్నా మనకి 11 సీట్లు వచ్చినాయి. అయినా కూడా ఇటువంటి ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి గత పాలకులు ఎమ్మెల్యేగా ఉన్నవారు పార్టీని వీడి జనసేన వెళ్ళడం జరిగింది. అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మంచి నాయకుడు కావాలి, అందరూ కలుపుకోండి నాయకుడు, మనందరూ కష్ట నష్టాలు తెలుసుకునే నాయకుడు కావాలని మన చుండూరు గారిని నియమించడం జరిగింది. అందువల్ల మనకి మంచి నాయకుడు ఉన్నారు కాబట్టి మనం రేపొద్దున ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రవిబాబు గారికి మంచి మెజార్టీ ఇవ్వాలి. కాబట్టి మీరందరూ కూడా రేపు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కష్టపడి మన చిన్న రవిబాబు గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా అన్న మన శంకర్ గారు గత 6 నెలల నుంచి డివిజన్లో ఒక వరుసగా ఒక క్రమ పద్ధతిలో అందరినీ కూడా డివిజన్లో సమర్థమైన నాయకత్వం నియమిస్తూ ఉన్నారు. దీంట్లో ప్రత్యేకంగా మన నగర అధ్యక్షుల గారిని చెప్పడంతో మనం అభినందిద్దాం. అలాగే మన పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గంలో మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనుకున్న పరిస్థితుల్లో మనకి జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఓజీ సుబ్బారెడ్డి గారు, అలాగే పెద్దలు ఎంతో మంది నాయకులు ఒక సమర్థమైన నాయకత్వాన్ని మనకి అన్ని వేళ అందుబాటులో ఉన్న నాయకత్వాన్ని మన అన్న చుండూరు రవిబాబు గారిని ఈ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం మనందరికి కూడా చాలా గొప్ప అవకాశం. అలాగే చాలా మద్దతుగా నిలబడే వ్యక్తి మనకు ఉండటం కూడా ఈ రోజు ఒంగోలు నియోజకవర్గంలో ముఖ్యంగా ఒంగోలు నగరంలో మన అందరం కూడా స్వేచ్ఛగా అన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుందా, అన్ని ఉద్యమాల్లో పాల్గొంటుందా, దీని అన్నిటి కూడా ముఖ్య కారకులైన వ్యక్తి మన అన్న చుండూరు రవిబాబు గారు. మనము గత ఎన్నికల్లో కేవలం మనము ఏదైతే అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, అనేక పథకాలు, వైఎస్ఆర్ చేయుత, ఆసరా, కాపు నేస్తం, అలాగే అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు, అలాగే మహిళలకి జగనన్న ఇళ్ళ ద్వారా ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఒక అబద్ధపు హామీలతోటి సూపర్ 6 తోటి మనం 3,000 పెన్షన్ అంటే వాళ్ళు 4,000, మనం దివ్యాంగులకు 3,000 అంటే వాళ్ళు 6,000, అలాగే మనం అమ్మఒడి ఒకరికి ఇస్తుంటే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి అని ప్రతిదీ కూడా రైతు భరోసా మనం 13,500 దాకా ఇస్తా ఉంటే వాళ్ళు 20,000 మత్స్యకారు భరోసా 10,000 ఇస్తుంటే 20,000 ఇలా అనేక సంక్షేమ పథకాలు మనం కాపీ కొట్టి గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది శ్రీలంక అవుతుంది, దేవాలు చేస్తుంది మనం ఎద్దేవా చేసి మరి అదే పథకాన్ని రెట్టింపు పథకాలు ఇస్తామని చెప్పి ఆశలు పెట్టి ప్రలోభ పెట్టి అనేక సంక్షేమ పథకాలు మనం కాపీ కొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం బొక్కమరలా పడింది, ప్రజా వ్యతిరేకతని కూడగట్టుకుంటా ఉంది. మరి దీన్ని తప్పించుకోవడానికి వాళ్ళు ఒక యుద్ధ ప్రాతిపదికన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయించడం, మన ముఖ్య నాయకులను అరెస్ట్ చేయించడం, ఒక డైవర్షన్ పాలిటిక్స్కి వెళ్ళిపోవడం, మన నాయకుడు, మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఇబ్బందులకు గురి చేయటం, ఆయన ప్రతి సమస్యను లేవనెత్తినప్పుడల్లా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఈ విధంగా మన ఇబ్బందులు గురి చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ క్యాడర్ చాలా గొప్పతనం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన ఒంగోలు నియోజకవర్గంలో కానీ అన్న నాయకత్వంలో కానీ నగరాధ్యక్షులు శంకరరావు గారి నాయకత్వంలో కానీ క్యాడర్ అన్ని విషయాల్లో నిలబడి అన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొనడం చాలా గొప్ప విషయం. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఈ మన పొన్నంపేట డివిజన్ నుంచి కూడా అన్నికి మద్దతుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మద్దతుగా నిలబడి మనం అందరం కూడా పనిచేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.
జోహార్ వైఎస్ఆర్. జగన్ మన గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఇంత సంక్షేమం చేసినా కానీ మనం జనాలు మనల్ని మోసం చేశారని ఫస్ట్ 1 or 2 months అనుకున్నారు. కానీ జనాలు చెడ్డవారు కాదండి, మంచివారు. ఎందుకంటే ఈరోజు జనాలు మన జగనన్న బయటకు వస్తుంటే మీరే చూస్తున్నారు. ఎక్కడికి పోయినా కానీ జనాలు వీధి అంటే ఆయన ఎటు పోయినా, ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా, ఏ ఏరియాకి వెళ్ళినా కానీ జనాలు ధైర్యంగా ఆయన వెనుకీర్తి వస్తున్నారంటే కారణం ఆయన చేసిన మంచి ఇంకా జనాల్లో ఉంది కాబట్టి. జనాలు మోసం చేయలేదు, కాకపోతే వాళ్ళు మోసం చేయబడ్డారు. ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ అబద్ధాలు చెప్పడం బాగా ఇష్టం. సో ఆయన ఎప్పుడు అబద్ధాలు చెప్తే ముందరికి వెళ్తా ఉంటాడు కాబట్టి జగనన్న మీకు 10 రూపాయలు ఇస్తానంటే ఆయన కేజీ బంగారం, బెంజ్ కారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి అబద్ధాలు చెప్పుకుంటా పిల్లల కాడ నుంచి పెద్దల దాకా, ముసలి దాకా ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ వచ్చాడు. సో ఆయన చెప్పిన పథకాలు చూస్తే ప్రతి పథకం కూడా సూపర్ సిక్స్ అని చెప్పి కర్ణాటక నుంచి లేకపోతే తెలంగాణ నుంచి కాపీ కొట్టి, అంటే ఆ పథకాలే కాకుండా జగనన్న చెప్పిన ప్రతి పథకంలో కూడా జగనన్న 10,000 ఇస్తానంటే 20,000 ఇస్తానని చెప్పటం. సో ఈ విధంగా ప్రతి ఒక్క పథకాన్ని జనాలకి ఆశ చూపి మోసం చేసేది తప్పితే జగనన్నని జనాలు ఇప్పుడు మోసం చేయరు. ఖచ్చితంగా ఈరోజు 1 yearకి ఈ విధంగా జనాల్లో ఈ స్పందన కనిపిస్తుందంటే దానికి కారణం ఖచ్చితంగా జగనన్న అంటే ఖచ్చితంగా జనాలు ఉంటారు. అలానే ఇక్కడ ఈ నియోజకవర్గానికి అంతకుముందు ఉన్న లీడర్ వెళ్ళిపోయాక కొత్తగా వితిన్ లాస్ట్ November or December చుండూరు రవీంద్ర గారిని అపాయింట్ చేసినప్పుడు అంతకుముందు యూఎస్ నుంచి వచ్చాను. నాకు అంతకుముందు చుండూరు రవీంద్ర గురించి పెద్ద తెలియదు, ఎందుకంటే ఎవరా కొత్త లీడర్ లేకపోతే అని అనుకున్నాను. కానీ నేను తర్వాత నుంచి ఇక్కడ ఒంగోలులో తిరగడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నేను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు యూత్ లీడర్ దేవాతో, రాజు మన దగ్గరకు వస్తున్నాడు, సో మనం ఏమన్నా చేయకపోతే మళ్ళీ మన వెనక్కి తిరుగుతాడు, తను ఏమన్నా ఇబ్బంది పడతాడేమో, లాస్ అవుతాడేమో. సో నేను కూడా వేరే లీడర్స్ దగ్గర తిరిగి రాజకీయాల్లో చాలా నష్టపోయాను, రాజుకి ఒకసారి చెప్పు నువ్వేనా అని చెప్పాడు. సో ఆయన మనస్తత్వం ఎలాంటిదంటే ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎవరినన్నా వస్తే తిప్పుకొని వాడుకొని లేకపోతే వాళ్ళ కష్టాన్ని వృధా చేసే టైప్ అయితే కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకి ఈరోజు ఇక్కడ వచ్చిన ఎవరైనా కానీ నాయకులే కాదు, ఈరోజు ఇక్కడ వచ్చిన కార్యకర్తలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని, సో మీకు అంటే మన కార్యకర్తలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీకు తగిన గుర్తింపు కానీ మీకు మన గవర్నమెంట్ వచ్చాక మనకు చేయాల్సిన వెల్ఫేర్ కానీ లేకపోతే ఏదైనా జాబ్స్ విషయంలో కానీ లోకల్లో మన కార్యకర్తలకి నాయకులకి ఖచ్చితంగా ప్రియారిటీ ఇస్తారు. సో ఆ విధంగా ఆలోచించే లీడర్లు చాలా అరుదుగా ఉంటారండి ఈ రోజుల్లో. ఎందుకంటే మీరు వస్తారంటే రోజు రప్పించుకుంటారు, ఖర్చు పెట్టిస్తారు, తిప్పుకుంటారు. కానీ ఇలాంటి లీడర్ దొరకటం అనేది ఒంగోలు అదృష్టం. అండ్ దీనికి ఫస్ట్ జగనన్నకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇంకొక మాట అండి, ఇది ఎవరి అడ్డా కాదు, జగనన్న అడ్డా అని చెప్పి చుండూరు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా పే చేయబోతున్నాం. సో మీరు ఈరోజు మీ ఒక్కరు ధైర్యంగా వచ్చారు, రేపు నేనికి ఇంకొక 5 నుండి 10 మందిని తీసుకొచ్చే విధంగా మీరు కష్టపడాలని చెప్పి, సో జగనన్నని మళ్ళీ సీఎం చేసుకునేదాకా మనం ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని. ఇక్కడ పార్టీ అనేది ఎవరు లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు నాకు తప్పితే మిగతా చుండూరు రవణ కానీ ఇంకా అంతకుముందు ఎవరొచ్చినా కానీ మన జగనన్న కుటుంబం అని మళ్ళీ ఒంగోలు వాళ్ళు ప్రూవ్ చేయాలి అంటే మనం కష్టపడాలి, రవణకి సపోర్ట్గా ఉండాలి. సో ప్రతి ఒక్కరు ఇవన్నీ గుర్తుంచుకొని, సో అండ్ మన పార్టీ వాళ్ళు చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఇంకా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే కేసులు ఎక్కువ పెడతా ఉన్నారు కాబట్టి ఎవరు దుష్ఫల అంటే వేరే వాళ్ళని తిట్టడం అలాంటివి కాకుండా కొంచెం వెల్ బిహేవ్డ్గా కొంచెం మంచి బిహేవియర్తో మంచి మాటలు చెప్తా, సో అందరినీ ఆకట్టుకునే విధంగా మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఇద్దరు ఓట్లు వేసే విధంగా మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉండాలి. కానీ మన వల్ల పార్టీకి లాభం జరగకపోయినా పర్లేదు, నష్టం మాత్రం జరగకుండా ప్రతి ఒక్కరు బిహేవ్ చేయాలని నేను విన్నవించుకుంటూ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం బేరీజ్ వేసుకొని రాబోయే రోజుల్లో కూడా కార్యక్రమాలను కూడా ఎలా చేసుకోవాలి, ముందు ఎలా వెళ్ళాలి. ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో చూస్తున్నాం. మనం రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా మనం చూస్తూ ఉన్నాము. మనం స్టేట్ లెవెల్లో చూసిన ఏ ప్రోగ్రాం చూసినా కానీ అట్లాగే జిల్లా లెవెల్ ఏ ప్రోగ్రాం చూసినా మన చుండూరు ఏమన్నా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒంగోలు కాన్స్టిట్యున్సీలోనే జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి 3 పెద్ద ప్రోగ్రాంలు చేశాం మనం. బాగా జనం అందరూ కూడా ఒకటే, పార్టీ
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పెద్ద ఎత్తున మనకి సంఘీభావం తెలియజేస్తున్నారు. అసలు ఏమైపోయింది, ఇంతమంది జనం వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన జనాదరణ కలిగిన వ్యక్తి, విపరీతంగా జనం వస్తున్నారు. అట్లాగే పార్టీ ఏదైనా పిలిపించినా సరే అందరూ కూడా కార్యక్రమాల్లో బాగా పాల్గొంటున్నారు. ఇదంతా కూడా ఎటుపోయింది, మనకు ఓట్లు వేసామో లేదా, మన ఓట్లు ఏమైపోయినని సగటు మనిషి కామన్ ఓటు ఆలోచిస్తున్నారు వాళ్ళకి. సో కాబట్టి పార్టీకి సంబంధించి కూడా అందరూ అనుకున్నది ఒకటే, క్యాడర్ ఎక్కడికి పోలేదు, పార్టీకి ఉన్న వాళ్ళు పార్టీ అయితే ఉన్నారు. గత ప్రభుత్వ సంక్షేమాలు లబ్ధి పొందిన అందరూ కూడా మళ్ళా జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. మనకి జగన్ ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి యొక్క ఆర్థిక స్థితి మెరుగైంది, మహిళల యొక్క ఆర్థిక స్థితి పట్టుదలగా చాలా మెరుగైంది. పథకాలన్నీ లబ్ధి పొంది అన్ని సంక్షేమ పథకాలు అందడం ద్వారా మన జగన్ ఒకటే చెప్తాడు, ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క మనిషి వాళ్ళ కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళని డెవలప్ చేస్తేనే మనకి వాళ్ళు ఎదుగుతారే మనకి రాష్ట్రం బాగుంటుంది, మన దేశంలో కూడా జీడీపీ రేటు అంతా కూడా బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మనకి లోకల్గా చుండూరు రవణని జగన్ మన పోయి కలిసాం. జగన్ మన ఎప్పుడు లేదు, రవణ గారు మమ్మల్ని తీసుకెళ్ళి కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఒకటే చెప్పాం జగన్ గారితో, అన్న మాకు మంచి ఇన్ఛార్జిని ఇచ్చారు, మంచి డైనమిక్ లీడరు, ఎవరు కూడా ఎప్పుడు కూడా తీసుకెళ్ళి ఇట్లా జగన్ గారు మా సీఎం గారు కల్పించే పరిస్థితి లేదు, మంచి లీడర్ని ఇచ్చారు, గెలిపించుకుంటామని చెప్పని మేము అందరి దగ్గర కూడా మనం గట్టిగా చెప్పాం అనమాట. కాబట్టి రవాణాకు వచ్చేటప్పటికి ఏంటంటే కష్ట సుఖాలను విద్యార్థి దశ నుంచి కూడా వచ్చాడు. ఆయనకు సంబంధించి ఎస్ అంటే ఎస్, రైట్ అండ్ రాంగ్ అండ్ రాంగ్ అంటాడు. తప్పును సమర్థించకుండా రాజకీయాలు చేసే వ్యక్తి కాబట్టి ఏది కూడా ముందు కూడా మనం ఒంగోలు సంబంధించి చుండూరు రవణ్ని మన ఎమ్మెల్యేగా గెలిపించుకొని మనం అందరం కూడా జగన్కి ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి మనం దీన్ని గిఫ్ట్గా ఇద్దామని చెప్పని మీ అందరి తరఫున రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను అందరూ అనుకోవచ్చు లాయర్లు అయితే కోర్టులో కేసులు చేసుకోవాలి కదా, పార్టీకి వస్తున్నారు అని చెప్పి అన్నారు మీటింగ్లో కూడా. ఒకటే అండి, పార్టీ కార్యకర్తలకు ఏ ఇబ్బందులు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు పార్టీ లీగల్ సెల్కి, ఎవరికి ఎలాంటి ఆవిడ ఉన్నా ఇబ్బంది ఉన్నా కాన్స్టిట్యున్సీ లెవెల్లో చుండూరు రవీణ గారు కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా ముందు స్పందించేసి మమ్మల్ని యాక్టివ్ చేస్తున్నారు. లాయర్లకు ఏంటంటే రకరకాల కేసులు పెట్టచ్చు, తప్పుడు కేసులు పెట్టచ్చు, కొన్ని అనుకోకుండా ఇరుక్కోవచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా న్యాయ సహాయం చేస్తున్నాం. లీగల్ పరంగా కూడా ఏ ఇబ్బంది ఉన్నా డౌట్లు ఉన్నా సరే ముందు కార్యకర్తలు బాగుంటేనే పార్టీ బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరినీ కలవడం జరుగుతూ ఉంది, ప్రత్యేకంగా ప్రతి డివిజన్లో కూడా. కాబట్టి మీకే ఇబ్బందులు ఉన్నా సరే మీరు చుండూరు రవణ దృష్టికి తీసుకొస్తే మీకే సమస్యలు ఉన్నా సరే వాటిని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీని బలపరుస్తారని చెప్పని, అట్లాగే చుండూరు రవణ నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే ముఖ్యంగా మనం ఈరోజు ఇక్కడికి రావడానికి ఒక ముఖ్య కారణం ఉంది. మనం గతంలో చాలా మంది నాయకులు చూసాం, మనకు దగ్గరగా ఉన్నట్టే ఉంటారు, ఇంటికి వెళ్తే కలవటానికి ఉండదు, ఉండాలని ఇంటికి వెళ్తే హైదరాబాద్లోనూ విజయవాడలోనూ అందుబాటులో లేకుండా చాలా మంది నాయకులను చూసుంటాం. ఇవన్నీ మన జగన్ అన్న గమనించారు. ఇటువంటి నాయకుల వల్ల మనకి ఏం ఉపయోగం ఉండట్లేదు అని చెప్పి గ్రహించి ఒక మంచి నాయకుడిని మనకి మన పార్టీకి అందించినందుకు ముందుగా జగన్ గారికి మనం కృతజ్ఞతలు తెలియపరచాలి. విద్యార్థి దశ నుంచి బంధమ కాలేజీలో విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు పుచ్చుకున్న మన చుండూరు రవణ ఒక రైతు కుటుంబం నుంచి రైతు సమస్యల మీద మీరు గతంలో చూసుంటారు. గత 10 రోజుల్లో పొగాకు సమస్యల మీద మన రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరిగింది కూడా మీరు గమనించి ఉంటారు. ఇటువంటి నాయకుడు మనకి అవసరం ఎంతనా ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో మనం ఒక ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సంవత్సరం పోరాడితే కానీ ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఇంతవరకు వేయలేదు. ఈ స్కాలర్షిప్లు మన పిల్లకాయలకి నేను వేసింది వాటి గురించి సంవత్సరం నుంచి పోరాడితే అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి వేస్తారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అమ్మఒడి పథకాన్ని వాళ్ళు ఏదో పథకం పెట్టారు. ఇటువంటి సమస్యలు మనం పోరాడితే కానీ మనకి వాళ్ళు ఇచ్చిన హామీలని కనీసం కొన్ని సాధించుకోలేం. కాబట్టి దయచేసి నేను మన సోదరులకు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు పడుతున్నాయి అనేది మనం కొంత టైం మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒక చోట్ల డిస్కషన్ చేసుకుంటా గత గవర్నమెంట్లో మనకి ఏ విధంగా అని ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది దాని మీద జస్ట్ ఒక 10 నిమిషాలు, అంటే వివాదాలు అవసరం లేదు, ప్రశాంతంగా మనం ఏ విధంగా ఏ గవర్నమెంట్లో ఎట్లాంటి పథకాలు మనకి ఏ విధంగా అందినాయి అనేది. ముఖ్యంగా మహిళా తల్లులకి చెప్పిన హామీలు 100 చెప్పారు, పాపం ఒక్కటి కూడా వాళ్ళకి హామీలు పరచలేదు. నిన్న చూసాం మనం యోగా డే అని 300 కోట్లు ఖర్చు పెట్టారు ఒక 3 రోజులకో 4 రోజులకో.
అదే జగన్ గారు ఒక ప్యాలెస్ కట్టి గవర్నమెంట్కి అంకితం చేస్తే దాని మీద రాజ్యాంతం చేశారు. ఇట్లా వీళ్ళు పబ్లిసిటీకి పెట్టే ఖర్చును కూడా కనీసం ఇచ్చిన హామీలకు ఖర్చు పెట్టలేకపోతున్నారు. మనం ఇదంతా గమనించాలి. ఎందుకంటే అతను చెప్పిన హామీలు ప్రశ్నిస్తుండకపోతే అతను చేసే ఉద్దేశం కూడా లేదు. అన్ని ఇచ్చేసారని చెప్తున్నారు. మనం గతంలో చూస్తే లాస్ట్ వీక్ అన్ని హామీలు ఇచ్చేసాను, సూపర్ 6 అమలు పరిచారని చెప్తున్నారు. ఇది అమలు పరిచారని చెప్పి ఇంకొక 4-5 టీవీలు అమలు పరిచేసి అందేసినని చెబుతున్నారు. కాబట్టి మనం సాయంత్రం ఈవినింగ్ ఏదో ఒక టైంలో మన తోటి వాళ్ళతో డిస్కషన్ చేసుకుంటే దానివల్ల కొంత ఉపయోగం ఉంటుంది. మనం ఏదైనా కానీ పోరాడితే కానీ ఇప్పుడు మనకి ఫలితం ఉండదు. కాబట్టి మన సోదరు చెప్పడం ఏంటంటే జస్ట్ మన పథకాలని మన మేనిఫెస్టోని అమలు పరిచారు, ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏమీ అమలు పడలేదు అని కొంచెం మనం డిస్కషన్ చేసుకుంటూ ఉండాలని తెలియపరుచుకుంటున్నాను. ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంతో వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి ఒక్క ఆలోచన వాళ్ళకి చెప్పి రాబోయేటువంటి రోజుల్లో ప్రతి గడప గడపకి ప్రతి ఇంటికి ప్రతి అర్హురాలైనటువంటి ప్రతి ఒక్కరింటికి వచ్చి అమ్మా మీకు చెప్పారు కదా ఇది వచ్చిందా రాలేదా అనేటువంటి పరిస్థితులు ముందు రోజుల్లో రాబోతా ఉన్నాయి. ఆ కూటమి ప్రభుత్వం కూడా ఇంటింటికి రాబోతా ఉంది. ఏంది మేము చెప్పాం కదా, మేము చేశాం కదా, మీరు బస్ ఎక్కి అన్ని ఊర్లు వెళ్తున్నారు కదా, ఏ ఊరి దాకా వెళ్ళి వచ్చారు, మీకు టికెట్ తీసుకోలేదు కదా అని అనడానికి వస్తారు. మీకు పెన్షన్ ఇచ్చారు కదా, మీ పెన్షన్ బాగా అందుతుందా అని అనడానికి వస్తున్నారు. అట్లానే 1500 రూపాయలు నెల మీకు అందిస్తున్నాం కదా, తీసుకుంటున్నారా అని అనడానికి వస్తారు. అట్లానే ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది కదా, ఈ గత కాలం నుంచి పిల్లలకి అన్ని ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం కదా, అన్నీ అందుతున్నాయా, అందరి తల్లి అకౌంట్లో పడ్డాయా అని అనడానికి వస్తున్నారు. మీరు అందరూ ఏం చెప్తారంటే అన్నీ సమృద్ధిగా వస్తున్నాయి, అన్నీ తీసుకుంటున్నాము, అయితే ఇది చేతలో లేదు మాటల్లో ఉన్నాయని చెప్పండి. ఏది కూడా ఇంతకుముందు జగనన్న గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రతి సంక్షేమ పథకం తల్లి అకౌంట్లో మహిళ అకౌంట్లో ఎలా పడతా వచ్చిందో ఆ విధానమైనటువంటి పద్ధతిని అకౌంటబిలిటీ అనేది ట్రాన్స్పరెన్సీ అనేటువంటి ఒక పదాన్ని తీసేసి వాళ్ళు ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఎవరికైతే ఇవ్వాలో పెన్షన్ ఎవరికి ఇవ్వాలో ఎవరికి తీయకూడదు భయపెట్టి భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నటువంటి పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఒంగోలు నియోజకవర్గాలుగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఎవరైనా పెన్షన్ రాలేదంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం చేస్తున్నాం కానీ వాళ్ళు మనల్ని అడుగుతున్నారు కాబట్టి ఏదో దుష్ప్రచారం చేస్తున్నారనేటువంటి ఒక ఆలోచనని ప్రజల్లో తీసుకెళ్ళడానికి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులన్నింటిలో కూడా మన ఒంగోలుకి సమర్థవంతమైనటువంటి నాయకుడిగా ఒంగోలు ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు మన చండీగఢని రవణని ఒంగోలు సమన్వయకర్తగా నియమించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆయన ఒంగోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా అవుతున్నానని చెప్పి నేను చెప్తున్నాను. బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారిని వేడుకగా రావాల్సిన కోరుతున్నాం. అది ఎటువంటి సందేహం లేదని కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే గత కాలంలో పేదలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల మీద ఇంతవరకు ఎటువంటి ఒక్క మాట కూడా ఇది చేస్తాము ఇది చేస్తున్నాము ఇది పద్ధతిలో వెళ్తున్నాము అనేటువంటి మాట కూడా చెప్పినటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద రవణ మీ పక్షాన ప్రజల పక్షాన ప్రతి కార్యకర్త పక్షాన ప్రతి మన డివిజన్లో మనందరం కూడా మన మోటివ్ ఒకటే, రాష్ట్రంలో మన జగనన్నని మనం గెలిపించుకోవడం, అలాగే మనకి ఇక్కడ నాయకులుగా నిలబెట్టినటువంటి పెద్దల్ని మన చుండూరు రవణని మనము రేపు రాబోతున్న కాలంలో మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. కాబట్టి మనందరం ఇక్కడ చేరి ఆయన మద్దతుగా ఆయనకి మనం మద్దతు తెలుపుతున్నాము. అలాగే రేపు మనందరం కూడా గడప గడపకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే ప్రజల్లోకి మనం వెళ్ళినప్పుడు మన జగనన్న మనకి గతంలో ఏదైతే పథకాలు ఇచ్చి ప్రతి ఇంటికి కూడా ఏ అవసరాలు తీర్చున్నారో ఆయన ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు కూటమి ప్రభుత్వం సంవత్సరాలు అవుతుంది వచ్చి, కానీ వాళ్ళు ఏ పథకాలు ఇవ్వలే. వాళ్ళు పథకాలు ఇస్తారు ఏ చేస్తారు అవి మనకు పోతాయని మనం భయపడటానికి మన నాయకులు గొంతెత్తి ఎంతో గోల చేస్తే కానీ నిన్న అమలు పడలేదు. అవునా కాదా? ఎవరికి అది కొంతమందికే పడినాయి అంట,
అందరికీ కూడా కంప్లీట్గా పడల, దాంట్లో కూడా స్కామ్. మరి పెన్షన్ అంటున్నారు, పెన్షన్ అందరికీ ఇస్తున్నారా? దాంట్లో కూడా కోతే. కానీ మన జగన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా స్వయంగా వాళ్ళ అకౌంట్లో నేరుగా పడిపోయాయి, ఎవరి ద్వారా కాకుండా. అటువంటి నాయకుల్ని మనం ఈ రోజున ఓడిపోయినా కూడా ప్రజల్లో ప్రతి ఒక్కరి మధ్యలోకి ఆయన రాగలుగుతున్నారంటే జగనన్న మనకు చేసిన మేలే. అదే ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చగలను ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్తుందా ప్రజలకు? ఎవరి దగ్గరికైనా వచ్చారా వాళ్ళు ఓడిపోయినప్పుడు? కానీ 6 నెలలకే మన జగనన్న ప్రజల్లోకి వచ్చారు. ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదు, ఇది జరిగిన తప్పుదాలు ఎన్నో ఉంటాయి, వాటన్నిటి వల్ల జరిగింది. సో మనం ఓడిపోలేదు, ప్రజల్లో అయితే మనం గెలిచామని ఆయన అందరిలోకి వస్తున్నారు. అలాగే మన పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా మన వంతు కూడా మనం కృషి చేయాలి. అలాగే ప్రతి ఒక్కరం కూడా రేపు రాబోతున్న కాలంలో మన వంతు సాయం మనం చేసి మన పార్టీని గెలిపించుకోవాలని సెలవు తీసుకున్నాం. మొన్న మనం ఇప్పటి వరకు మొత్తానికి 3 ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం జరిగింది. ఒకటేమో మామూలుగా పొగాకు రైతుల గురించి, ఇంకోటేమో ఫీజు రీఇన్వెస్ట్మెంట్ గురించి, ఒకటేమో ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఆ జాబ్లెస్ పీపుల్ ఎలా వాళ్ళ కష్టాలు ఏంటి అనే దాని గురించి మనం పోరాటం చేయడం జరిగింది మొన్న. సో దీని వరకు వచ్చేస్తే మొన్న జగనన్న పోయిన ప్రభుత్వంలో మామూలుగా బటన్ సిస్టమ్ పెట్టి నేరుగా లేదు, వాళ్ళ ఇళ్ళకే డబ్బులు వచ్చేటట్టు వాళ్ళుగా ఈ సిస్టమ్ అమలు చేశారు. కానీ దాని గురించి కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రస్తుతం అయితే అసలు ఆ సిస్టమ్ కూడా ఏం లేదు. రావాల్సిన ప్రతి పథకం అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి అందాల్సింది ఏది అందకుండా ఇప్పుడు ఇంటికి మామూలుగా 2 పిల్లలు ఉంటే వాళ్ళకి 15,000 అని చెప్పి ఇప్పుడు ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందాల్సిన పథకాలు కరెక్ట్గా అందట్లేదు. ఇదంతా ఒకటైతే నిరుద్యోగులు వాళ్ళు ఇంట్లో వాళ్ళు లక్షలు పెట్టి ఉద్యోగాలు చదువులు అని చెప్పి అవి అని చెప్పి కాలేజీల్లో వేపిస్తే రావాల్సిన ఫీజు రీఇంబర్స్మెంట్ రాక వాళ్ళకేమో ఉద్యోగాలు రాక వాళ్ళు రోడ్ల మీద పడి మామూలుగా ఆ సిటీ ఈ సిటీ అని బెంగళూరు హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ఆడ ఫీజులు కట్టుకుంటే ఆడ కోచింగ్లు అని చెప్పి కోర్సులు అని చెప్పి తిరుగుతా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎటువంటి కంపెనీలు కానీ వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు కానీ జాబ్ క్యాలెండర్లు కానీ ఫీజు రీఇంబర్స్మెంట్లు కానీ పథకాలు కానీ అర్హత ఉన్న ప్రతి విద్యార్థులకు కానీ లేకపోతే అమ్మఒడి కానీ అయ్యని ఇప్పుడు జగన్ విదేశీ విద్య అని చెప్పి చాలా పెట్టారు. ఈ పథకాలు ఉన్నాయి మన దాంట్లో, వాటికి సంబంధించిన ఏది వాళ్ళకి రాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వంలో చాలా జనాలు ఇబ్బంది పడతాయని ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ప్రస్తుతం మన చుండూరు రవణ గారిని మన సైడ్ నుంచి మన స్థాయి నుంచి చిన్న స్థాయి నుంచి ప్రతి కష్టం ఆయన చూసుకుంటా ఒక స్టూడెంట్ ప్రెసిడెంట్గా చేరి అక్కడి నుంచి నెట్టుగా ఎదుగుతా ఇప్పుడు ప్రతి జనాల్లో మన అనేటోళ్ళలాగా ప్రతి జనంతో పాటు నీలో ఒకటిగా అని చెప్పి మాట ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆదర్శ దగ్గర తీసుకుంటా ఆయన మీతో పాటు ఉంటాడని చెప్పి మమ్మల్ని కూడా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా మమ్మల్ని చాలా దగ్గర తీసుకుంటా ఇంట్లో పిల్లల్లాగా చూసుకుంటున్నాడు. ఈ కొన్ని నెలల టైంలో నేను చూడటం జరిగింది ఇదంతా. సో మీరు కూడా ఆయనతో పాటు చేరి ఆయన్ని గెలిపించుకొని ఆయన ఎమ్మెల్యేగా గెలిపించి నేను వైఎస్ఆర్ పార్టీకి కంప్లీట్ మద్దతు తెలుపుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మన 19వ డివిజన్ కార్యకర్తలు అందరూ ఆహ్వానంగా విచ్చేసిన మన చుండూరు రవణ గారికి మన శంకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే పిలిచిన ప్రతి ఒక్కరు మన డివిజన్ నుంచి మహిళలు కానీ మన యూత్ కానీ పెద్దలు కానీ అందరూ వచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలానే మనం ఇంకా రాబోయే రోజుల్లో చాలా కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. అందరూ దేనికైనా సరే ముందుగా సిద్ధంగా ఉండండి. మన 19వ డివిజన్ మొత్తం 3 బూతులు అండి. 161, 162, బాగిన నుంచి 164. మన 161 నుంచి కన్వీనర్ మోరుకోట అశోక్ని ఒకసారి డయాస్ వద్ద రావాల్సిందిగా కోరుతున్నాము. డివిజన్ అధ్యక్షులు ఆర్ రాజేష్ గారికి, మన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి రవిబాబు అన్న గారికి, మీరు సిటీ ప్రెసిడెంట్ కటార్ శంకరన్న గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ నా నిండు నమస్కారాలు. నా పేరు ఎం అశోక్ కుమార్. నేను వైఎస్ఆర్ పార్టీ స్థాపితం నుంచి ఉన్నాను. నేను మంచిగా యాక్టివ్గా తిరుగుతూ మరి ఉంటాను.
మరి 3 సార్లు బూత్ ఏజెంట్ కూడా కూర్చున్నాను. మీకు యాక్టివ్గా నేను పాలిటిక్స్లో తిరుగుతూ ఉంటాను. అందరికీ ధన్యవాదాలు. ఏజెంట్ 161 PS బూత్ ఏజెంట్ బెల్లపూడి కోటన్న గారు. అలానే రామోతి రామాంజనుడు 161 PS బూత్ ఏజెంట్గా మనం నియమించడం జరిగింది. తైలం కోటేశ్వరరావు 161 PS బూత్ ఏజెంట్గా నియమించడం జరిగింది. అలానే 162 PS నుండి తైలం శ్రీనివాసరావు 162 నుంచి తైలం శ్రీనివాసరావు. చెరుకూరి సాయి కృష్ణ 162 PS నుంచి చెరుకూరి సాయి కృష్ణ. మేకల హరిబాబు గారు 162 నుంచి మేకల హరిబాబు గారు బూత్ ఏజెంట్గా నియమించడం జరిగింది. వి శివప్రసాద్ వెంకట్రావు శివప్రసాద్ 162 చెరుకూరి సాయి అన్న. వి శివప్రసాద్ 162 PS బూత్ ఏజెంట్. ఇమ్మడి వెంకటేశ్వర్లు గారు 162 PS నుంచి ఇమ్మడి వెంకటేశ్వర్లు గారు బూత్ ఏజెంట్. ఇమ్మడి వెంకటేశ్వర్లు గారు. కన్వీనర్ పాలవర్తి రఘురామరెడ్డి గారు 164 PS బాగినగర్ నుంచి పాలవర్తి రఘురామరెడ్డి గారు. లేదా వచ్చలేరా? సరే, కమిటీ సభ్యులు ఇంకెవరున్నారా అండి? తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్న మననేత ఇతడన్న జననేత జగనన్న మననేత ఇతడన్న జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు. అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు. రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు. అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు. చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు. యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు. ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత. యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే. యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే. మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే. ఇందరి మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ రావే. జననేత